ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజాస్టర్ క్లాసిఫికేషన్. ఆల్రెడీ డిజాస్టర్ గురించి నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. దాని డెఫినేషన్ రాసి క్లాసిఫికేషన్స్ రాయండి. దెర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ డిజాస్టర్స్: న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఎగ్జాంపుల్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్: ఫ్లడ్స్, డ్రాట్స్, సైక్లోన్స్, volcanoes, earthquakes, tsunamis, landslides. And example of man-made disaster: industrial pollution, artificial flooding in urban areas, nuclear radiation, chemical spills, transportation accidents, terrorist attacks. Flood: a flood is an overflow of water on land. Sometimes a river might receive extra water from heavy rains. When this happens, the water overflow from its normal level path in the river to the dry land. ఫ్లడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ ఆన్ ద ల్యాండ్. సింపుల్గా కాసెస్ ఆఫ్ ఫ్లడ్ వల్ల మనకి ఫ్లడ్స్ ఎలా వస్తాయి అన్నట్టు: రెయిన్స్, డ్యామ్ బ్రేకింగ్, రివర్ ఓవర్ఫ్లో, ఐస్ అండ్ స్నో మెల్ట్స్. వీటి వల్ల మనకి ఫ్లడ్స్ వస్తాయి అన్నట్టు. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లడ్స్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే లాస్ ఆఫ్ లైఫ్, డిస్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, లాస్ ఆఫ్ drinking water. Drought is caused by a lack of rainfall, serious water shortage, high temperatures. Cause of డ్రాట్స్ ఎందుకు వస్తాయి అంటే డిఫారెస్టేషన్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల డ్రాట్స్ అన్నీ అక్కర్ అవుతాయి. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్: ఫుడ్ షార్టేజ్, హెల్త్ ఇష్యూస్, మాల్ న్యూట్రిషన్. సైక్లోన్స్: ద స్టార్మ్స్ caused by wind blowing around low pressure areas ఆర్ కాల్డ్ సైక్లోన్స్. సైక్లోన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది కాసెస్: వార్మ్ టెంపరేచర్ ఎట్ సీ సర్ఫేస్, అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ, ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. సైక్లోన్స్ అనేవి మనకి వాటర్లో రావచ్చు, అట్ ద సేమ్ టైం డ్రై ల్యాండ్ మీద కూడా రావచ్చు అన్నట్టు. ఎఫెక్ట్స్ which is caused by the cyclones ఏంటంటే స్ట్రాంగ్ విండ్ కాసెస్ డ్యామేజ్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్రూవ్డ్ ట్రీస్ అంటే ట్రీస్ కూడా డ్యామేజ్ కింద పడిపోతాయి అన్నట్టు సైక్లోన్స్ వస్తే. డ్యూ టు స్టార్మ్స్ ఇన్ సీ ఆర్ ఓషన్స్, సీ వాటర్ లెవెల్ రైజెస్ అండ్ కోస్టల్ ఏరియాస్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ది ఫ్లడ్స్. వాల్కానోస్: when a gas or a lava released from the volcano is known as volcanic eruptions. ఈ వాల్కానిక్ ఇరప్షన్స్ ఎందుకు జరుగుతాయంటే చేంజ్ ఇన్ ప్రెషర్ ఇన్సైడ్ ద వాల్కానోలో ఒక ప్రెషర్ అనేది అనీవెన్గా ఉంటే ఈ వాల్కానిక్ ఇరప్షన్ అనేది జరుగుతుంది. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ చేంజ్ అయినా కూడా వాల్కానోలో వాల్కానిక్ ఇరప్షన్స్ జరుగుతాయి. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే థ్రెట్ టు హెల్త్. ఎందుకు అంటే ఈ వాల్కానిక్ ఇరప్షన్ జరిగినప్పుడు హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్, సేమ్ రీజన్, బికాస్ ఇట్ రిలీజెస్ డేంజరస్ గ్యాసెస్, యాష్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్క్వేక్. an earthquake refers to the shaking of earth surface and it is caused by a sudden release of energy within the earth crust. Causes of earth crust: earthquake occurs due to sudden tectonic movements within the earth crust. అండ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు మనం ఈ మధ్య ఎక్కువ బోర్వెల్స్ వేస్తున్నాము, వాటర్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం గ్రౌండ్ నుంచి, దానివల్ల కూడా మనకి ఎర్త్క్వేక్స్ రావచ్చు అంటాం. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్: డ్యామేజ్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ ఆఫ్ లైఫ్, సునామీస్. ఈ సునామీస్ ఎందుకు అన్నానంటే ఎర్త్క్వేక్ ల్యాండ్ మీద వస్తే మనకి ఇలా నార్మల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది. అదే ఎర్త్క్వేక్ అనేది ఓషన్స్లో, సీస్లో వస్తే అది సునామీగా మారుతుంది అన్నట్టు. అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్: ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ పొల్యూషన్. ద పొల్యూషన్ కాజ్డ్ బై ఇండస్ట్రీస్ బై రిలీజింగ్ డేంజరస్ గ్యాసెస్, వేస్ట్ వాటర్ ఇన్ టు ది ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్. Causes: huge number of small scale factories or industries, lack of policies for pollution control. ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది పెరుగుతున్నది. సో హ్యాజ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజెస్, పొల్యూషన్ ఇంక్రీజెస్.
అండ్ మళ్ళీ ఏంటంటే ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే మెథడ్స్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒకవేళ మంచి పాలసీస్ ఫాలో అయ్యి వాళ్ళు ఇండస్ట్రీస్ని రన్ చేస్తే మరి ఇప్పుడు జరిగేంత పొల్యూషన్ అయితే ఉండదు అన్నట్టు. వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ ఎక్సెట్రా. ఆర్టిఫిషియల్ ఫ్లడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇట్ ఈస్ ఎ మ్యాన్-మేడ్ డిజాస్టర్ దట్ అక్కర్స్ వెన్ రెయిన్ఫాల్ ఎక్సీడ్స్ ది కెపాసిటీ ఆఫ్ ఏ సిటీస్ డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పుడు సిటీస్లో ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కానీ అది ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో దానివల్ల ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఆ డ్రైనేజెస్ అన్నీ ఓవర్ఫ్లో అవుతాయి. ఓవర్ఫ్లో అవ్వడం వల్ల మనకి ఏమంటారు, ప్రాపర్టీ లాస్ అవుతాం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే దానివల్ల వాటర్ స్కార్సిటీ కూడా ఉంటుంది. లైక్ అంత వాటర్ మొత్తం ఖరాబ్ అవుతాయి కదా. సో అలా అన్నట్టు. కాసెస్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎందుకు అవుతుంది అంటే హై రెయిన్ఫాల్స్ వల్ల అండ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ అయ్యేటప్పుడే ఒక ప్రాపర్గా వాళ్ళు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే రెయిన్ వాటర్ అనేవి రివర్స్లోకి వెళ్తాయి. ఒకవేళ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మంచిగా లేకపోతే అది ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీదకి వస్తాయి అన్నట్టు వాటర్. ఇంపాక్ట్స్, డిసీజెస్, ఫినాన్షియల్ లాస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్. మీకు తెలిసింది, ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకున్నాను అనుకో, ఎప్పుడైనా వర్షం పడితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది ట్రాన్స్పోర్ట్కి. అటు వెళ్ళిన బస్సెస్ ఇటు రావు, ఇటు వెళ్ళిన కార్స్ అటు పోవు. అండ్ నెక్స్ట్ ఇది న్యూక్లియర్ రేడియేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ radiation that occurs during the explosion and it is mostly gamma radiation and neutron radiation. ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వల్ల రేడియేషన్ అనేది అక్కర్ అవుతుంది. ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ రేడియేషన్. కాసెస్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్. మొబైల్స్ వల్ల న్యూక్లియర్ రేడియేషన్ అవుతుంది, టవర్స్ వల్ల కూడా న్యూక్లియర్ రేడియేషన్ జరుగుతుంది అన్నట్టు. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ క్యాన్సర్, స్కిన్ బర్న్స్, హెడ్ఏక్స్, హెయిర్ లాస్. అండ్ దెన్ కెమికల్ స్పిల్స్. వెన్ ఏ కెమికల్ రిలీజ్డ్ యాక్సిడెంట్లీ ఈజ్ కాల్డ్ కెమికల్ స్పిల్. ఇన్ దట్ కేస్ టాక్సిక్ ఆర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ విల్ బీ రిలీజ్డ్. అండ్ కాసెస్ నెగ్లిజెన్సీ ఆఫ్ హ్యూమన్స్. ఈ హ్యూమన్ నెగ్లిజెన్సీ వల్లనే కెమికల్ ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ లాస్ ఆఫ్ లైఫ్, స్కిన్ బర్న్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్పోర్టేషన్ యాక్సిడెంట్స్. An incident directly caused by the driving of a car, train, planes or any other vehicle is known as transportation accidents. Causes ఏంటి అంటే ఓవర్ స్పీడ్ వల్ల, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అవాయిడింగ్ ట్రాఫిక్ రూల్స్. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఫిజికల్ ఇంజరీ, లాస్ ఆఫ్ లైఫ్ ఎక్సెట్రా. టెర్రరిస్ట్ అటాక్స్. టెర్రరిజం ఈజ్ అన్లాఫుల్ యూజ్ ఆఫ్ వైలెన్స్ బై ఏ పీపుల్ ఆర్ గ్రూప్. ఇవి టెర్రరిస్ట్ అటాక్స్ ఎందుకు జరుగుతాయి అంటే ఇంజస్టిస్, పొలిటీషియన్స్, పవర్టీ అండ్ ఇల్లిటరసీ వల్ల ఈ టెర్రరిస్ట్ అటాక్స్ జరగవచ్చు. వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ లాస్ ఆఫ్ లైఫ్, ఎకనామిక్ డిస్ట్రక్షన్. థ్యాంక్ యూ.